ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఒకసారి గమనించండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము అడుగున వాటినన్నిటినీ పొంది ఉన్నాము అని నమ్ముడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు వాక్యాన్ని గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి. దేవుని మాటలే కదలే, ఏముందలే, ఇవన్నీ చాలాసార్లు విన్నాము అని తీసి పక్కన పడేయకండి. ఒకసారి గమనించి ఆలోచించండి, మనసు పెట్టి చూడండి. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. టైంపాస్గా చేసిన వాళ్ళు ఉంటారు. సమయానికి ఆ 2 నిమిషాలు ప్రార్థన చేసామా, పక్కకి వెళ్ళామా అనుకునేవారు ఉంటారు. ఎన్నో రకాలుగా ప్రార్థన చేసే ఉంటారు. కానీ మనం విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో మనం మోకరించి, మన మనస్సు ఈ లోకం వైపు కాకుండా దేవుని వైపే చూస్తూ మనం ప్రార్థించామనుకో, మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా మన జీవితంలో ఇది జరుగుతుంది అని నమ్మండి. మీరు విశ్వాసం ఉంచండి. ఇది జరుగుతుందని చెప్పి నమ్మి మనం ఈరోజు ప్రార్థించిన ప్రతిదీ కూడా మన జీవితంలో పొంది ఉన్నాము. ఇంకా జరుగుతుంది, దేవునికి అప్పచెప్పాము, అది మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుందని మీరు విశ్వాసం ఉంచండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. గొప్ప కార్యం మీరు చూస్తారు తప్పకుండా. ఇది నమ్మండి. మీరు నమ్మి ప్రతి ప్రార్థనలో కూడా మేము ఇది పొంది ఉన్నాము అని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆమేనని చెప్పండి. మీరు కూడా విశ్వాసం ఉంచండి. గొప్ప కార్యం మీరు చూస్తారు ప్రియులారా. ఇది నిజం. ఆమేన్.